ఓకే. సో ఈ క్లాస్లో మనం యూనిట్ 3లో ఆల్రెడీ ఏ బి రీడింగ్ చెప్పుకున్నాం. అంటే ఫస్ట్ లెసన్ అండ్ సెకండ్ లెసన్. నెక్స్ట్ వన్ సి రీడింగ్. సి రీడింగ్ వచ్చేసి ద గార్డెన్ విత్ ఇన్. ద గార్డెన్ విత్ ఇన్ అంటే ఇది పోయం మీకు. ద గార్డెన్ విత్ ఇన్ written by the Celia Barrett. Okay. సో ఫస్ట్ లెసన్ నేను చూద్దాం. ద గార్డెన్ విత్ ఇన్. ద గార్డెన్ విత్ ఇన్ అంటే మీనింగ్ ఏమొస్తుంది? విత్ ఇన్ అంటే లోపల, గార్డెన్ అంటే ఇక్కడ. గార్డెన్ అంటే మన గార్డెన్ అంటే ఏమనుకుంటాం? అదే మనకి గ్రాస్ కానీ ఫ్లవర్స్ ట్రీస్ ఉంటే గార్డెన్ అంటాం. సో ద గార్డెన్ విత్ ఇన్ అంటే ఇక్కడ పోయట్ ఏం చెప్తున్నానంటే సెలియా బెరెట్. చూడండి. దేర్ ఈజ్ ఎ గార్డెన్ ఇన్ మై హార్ట్ వేర్ బ్యూటీ గ్రోస్ ఇన్ ఫిట్స్ అండ్ స్టార్ట్స్. సో దేర్ ఈజ్ ఎ గార్డెన్ ఇన్ మై హార్ట్. నా హార్ట్లో గార్డెన్ ఉంది. సో గార్డెన్ ఏంటో చూడండి చెప్తారు పోయిట్. వేర్ బ్యూటీ గ్రోస్ ఇన్ ఫిట్స్ అండ్ స్టార్ట్స్. బ్యూటీ గ్రోస్ అంటే ఎక్కడైతే మనం ఎదుగుతాము. ఇక్కడ బ్యూటీ అంటే మన బ్యూటీ అంటే కలర్ వస్తుంది, అంటే స్కిన్ అందంగా ఉన్నామా లేదా. అలాగే మనం ఎదుగుతూ ఉంటాం కదా, అప్ అండ్ డౌన్స్ అనమాట. ఇక్కడ ఫిట్స్ అండ్ స్టార్ట్స్ అంటే అప్ అండ్ డౌన్స్ని మనం అలా చెప్తాం. ఓకే. రైట్. ఇప్పుడు చూడండి. There is a garden in my heart where beauty grows in fits and starts. Fits and starts అంటే sudden and irregular manner. ఓకే. అంటే అప్ అండ్ డౌన్స్ అనమాట. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. Where smiles are petals from the flowers bestowed by others from their boughs. Where smiles are petals. సో స్మైల్స్ అంటే మనం నవ్వే నవ్వుని. స్మైల్స్ ఆర్ పెటల్స్. పెటల్స్ అంటే మీనింగ్ ఏమొస్తుంది? సో ఫ్లవర్లో మీకు పెటల్స్లా ఉంటాయి. అంటే చిన్న చిన్న రేణువులు అంటాం కదా, అర్థమైందా? చిన్న చిన్న రేణువుల్లా ఉంటాయి, చిన్న పార్టికల్స్. వాటిని పెటల్స్ అంటాం. సో అవి ఎలా ఉన్నాయి? వేర్ స్మైల్స్ ఆర్ పెటల్స్ ఫ్రమ్ ద ఫ్లవర్స్ బెస్టోడ్ బై అదర్స్ ఫ్రమ్ దేర్ బోర్స్. బెస్టోడ్ అంటే ఇవ్వడం. ఫ్రమ్ దేర్ బోర్స్ ఏ ప్లెజెంట్ ప్లేస్ ఇన్ ద షేడ్ ఆఫ్ ద ట్రీ. సో ఇక్కడ bestowed by the others from their boughs. సో వాళ్ళు బ్యూటీ అనేది ఏమవుతుంది? వేర్ బ్యూటీ గ్రోస్ ఇన్ ఫిట్స్ అండ్ స్టార్ట్స్. న్యూట్రియస్ హోప్ రీప్స్ సీడ్స్ టు ఫీడ్ మై స్పిరిట్ ఫర్ ఇట్స్ ఎవ్రీ నీడ్. రీప్స్ అంటే గివ్స్ అని ఇవ్వడం. విత్ గ్రాటిట్యూడ్ ఐ విల్ టీచ్ మై గోల్ టు టచ్ ద ఐలాండ్ ఆఫ్ మై సోల్. ఓకే. సో గ్రాటిట్యూడ్ అంటే థ్యాంక్ఫుల్. స్పిరిట్ అంటే ఇన్నర్ ఫీలింగ్స్ ఆర్ మూడ్. సో ఇక్కడ ఓవరాల్గా మీకు పోయం ఏం చెప్తుందంటే ద గార్డెన్ విత్ ఇన్ అనేది ఎప్పుడు మనం ఆల్రెడీ సో యూనిట్ 3లో ఏం చెప్పుకున్నాం? హ్యుమానిటీ యూనిట్ 3 అంటే. సో హ్యుమానిటీ అంటే మానవత్వం ఉండాలి. అంటే ఏంటి? ద గార్డెన్ విత్ ఇన్లో పోయట్ ఏం చెప్తున్నారంటే మనం ఎవరికైనా హెల్ప్ చేస్తే మనం గ్రాటిట్యూడ్ చూపించాలి, అంటే కృతజ్ఞతగా ఉండాలి. కొంతమంది ఏమనుకుంటాం, వాళ్ళు ఎంత హెల్ప్ చేసినా ఇంకా చేయించుకోవాలన్నట్టుగానే ఉంటారు, బిహేవియర్ అలా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు మనం ఏం చేయలేం. సో ఒక గార్డెన్లా ఉండాలని చెప్తున్నారు. మన హార్ట్ ఒక గార్డెన్ టైప్లో పోల్చారు. సో గార్డెన్ ఎలా ఉంచుకోవాలో అలా ఉంటే అది మన హార్ట్ కూడా. మన హార్ట్ ఎలా ఉంచుకుంటామో సో గార్డెన్ లాగా ఉండాలి. ఒక ఫ్లవర్స్తో పోల్చారు. ఒక ఏంటంటే గార్డెన్. ఓకే. సో అవి మనకి ఇక్కడ గార్డెన్తో ఎందుకు చెప్పారంటే, ఇప్పుడు ఫ్లవర్స్ మనం స్మాల్ ట్రీస్ వేస్తాం అవునా, చిన్న మొక్క వేసామనుకోండి, అది ఎదిగిన తర్వాత ఫ్రూట్స్ పూస్తుంది, ఫ్లవర్స్ వస్తాయి, షేడ్ కూడా పడుతుంది. అది అందరికి ఉపయోగపడుతుందా? ట్రీ ఉపయోగపడుతుందా? ట్రీస్. సో అలాగే మనం కూడా ఎవరైనా హెల్ప్ చేసినా, వాళ్ళు చేసినా వాళ్ళు మనకి ఉపయోగపడినా మన గ్రాటిట్యూడ్ అనేది చూపించాలి, కృతజ్ఞత అనేది ఉండాలి అని పోయిట్ చెప్తున్నారు. టు టచ్ ద ఐలాండ్ ఆఫ్ మై సోల్.
సోల్ అంటే ఇక్కడ ఐలాండ్ ఆఫ్ మై సోల్ అని ఎందుకు కంపేర్ చేశానంటే, ఐలాండ్ అనేది చుట్టూ వాటర్ ఉంటుంది, ఐలాండ్ చుట్టూ. ఇప్పుడు మనకి బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అవునా? సో ఒకటి కాదు రెండు కాదు. సో ఈ ప్రాబ్లమ్స్ మధ్యలో మనకి ఎన్నున్నా సరే మనం ఎప్పుడు మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే మన గ్రాటిట్యూడ్ అనేది మనం ఎక్స్ప్రెస్ చేయాలి. మనం వాళ్ళు ఎప్పుడు కృతజ్ఞతగా ఉండాలి, అంతేగాని మనకి నచ్చినట్టుగా ఉండాలి. సో పోయట్ అనేది ద గార్డెన్ విత్ ఇన్ దాని గురించి ఈ లెసన్లో చెప్పారు, ఒక ట్రీతో పోల్చారు. ఓకే, సో ఈ లెసన్లో మీకు వచ్చేసి గ్లాసరీ చెప్పాను కదా. ఫిట్స్ అండ్ స్టార్ట్స్ అంటే ఇన్ ఏ సడన్ అండ్ ఇర్రెగ్యులర్ మేనర్. పెటల్ అంటే ఏ డెలికేట్ కలర్డ్ పార్ట్ ఆఫ్ ఏ ఫ్లవర్. బెస్టౌడ్ అంటే గివ్. బోవర్స్ అంటే ఏ ప్లెజెంట్ ప్లేస్ ఇన్ ద షేడ్ ఆఫ్ ట్రీ. న్యూట్రియస్ గుడ్. రీప్స్ గివ్స్. స్పిరిట్ ఎమోషన్ ఇన్నర్ ఫీలింగ్స్ ఆర్ మూడ్. గ్రాటిట్యూడ్ అంటే చెప్పాను కదా, థ్యాంక్ఫుల్ కృతజ్ఞత. గోల్ సంథింగ్ దట్ యూ హోప్ టు అచీవ్. సో అలాగే మీకు ఇక్కడ కాంప్రహెన్షన్ ఇచ్చారు పేజ్ నెంబర్ 49లో టెక్స్ట్ బుక్లో. మీకు అక్కడ చూడండి, వాట్ ఈస్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద పోయం అండ్ వాట్ ఫ్యూచర్స్ ఆఫ్ ద గార్డెన్ ఇన్ ద పోయట్స్ హార్ట్ ఆర్ మెన్షన్డ్ ఇన్ స్టేంజా 1. ఏ ఫ్యూచర్స్తో వాట్ ఫ్యూచర్స్ ఆఫ్ గార్డెన్ ఇన్ ద పోయట్స్ హార్ట్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ద స్టేంజా 1. స్టేంజా 1 అంటే ఇక్కడ there is a garden in my heart where beauty grows in fits and starts. ఆ స్టేంజాలో వేటితో పోల్చారని చెప్తున్నాడు. వాట్ ఈస్ ద మూడ్ ఆఫ్ ద పోయట్. మూడ్ ఆఫ్ ద పోయట్ అని ఎలా ఉంది ఇక్కడ, సాడ్, హోప్ఫుల్, థ్యాంక్ఫుల్. థ్యాంక్ఫుల్ థర్డ్ వన్ థ్యాంక్ఫుల్ వస్తుంది, ఎందుకంటే గ్రాటిట్యూడ్. ఎక్స్ప్లెయిన్ ద వర్డ్ గ్రాటిట్యూడ్ యాజ్ యూజ్డ్ ఇన్ ద పోయం. గ్రాటిట్యూడ్ అంటే వర్డ్ ఎక్స్ప్రెస్ చేయమంటున్నారు. ఏమొస్తుంది అక్కడ మనకి యాక్చువల్గా థ్యాంక్ఫుల్నెస్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, సిమిలీ, మెటాఫోర్ అండ్ పెర్సోనిఫికేషన్. మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎలాగో ఇక్కడ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అని ఉన్నాయి. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఒక పెయింటింగ్ కానీ ఒక పిక్చర్ కానీ తీసుకున్నాం, అదే పెయింటింగ్ అని పిక్చర్ అన్న ఒకటి. ఒక పెయింటింగ్ తీసుకోండి. ఒక పెయింటింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ సెల్ఫిష్ జైంట్ తీసుకోండి. మనకి థర్డ్ యూనిట్లో సెల్ఫిష్ జైంట్లో వీటిలింగ్ మనకి ఎక్స్ప్రెషన్స్ చెప్పొచ్చు. ఇందులో ఎవరు ఏ ఎక్స్ప్రెషన్సో చెప్పొచ్చు. మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఈ లెసన్ ఉంది, ఇక్కడ ఏంటి కన్వర్సేషన్ మోడల్లో. సో ఇందులో మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఇందులో నౌన్ ఉండొచ్చు, ప్రొనౌన్ ఉండొచ్చు, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, వెర్బ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. ఇలాగ దీనికి మనకి ఇలా ఇచ్చిన ప్యాసేజ్కి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి. మరి పిక్చర్కి ఉన్నవే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. ఏమంటాం? ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. సో ఆ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో మీకు ఇక్కడ 3 ఇచ్చారు. సో మెనీ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. ఒక పిక్చర్ని చూసి అందులో ఉన్న క్వాలిటీ కానీ మనం ఏదైనా చెప్పాలంటే మనకి చాలా ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి. ఓకే, మనం ఏమంటామంటే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. ఓకే, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో ఫస్ట్ మనకి ఏంటంటే వీటిని మనం సిమిలీ అంటాం. సిమిలీ ఫస్ట్ వన్. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే మెటాఫోర్. థర్డ్ వన్ పెర్సోనిఫికేషన్. రైట్. ఫస్ట్ వన్ ఏంటంటే సిమిలీ. సిమిలీ అంటే దేన్నైనా కంపేర్ చేయడం. అర్థమవుతుందా? సిమిలీకి ఇక్కడ చూడండి, హియర్ అండ్ దేర్ ఓవర్ ద గ్రాస్ స్టూడ్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ లైక్ స్టార్స్. సిమిలీకి మనకి ఏంటంటే లైక్, యాజ్. సో ఇలాంటి వర్డ్స్ ఎప్పుడైనా యూజ్ చేసి మిమ్మల్ని ఐడెంటిఫై ద ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అన్నాడు అనుకోండి, వీటిని ఏమంటామంటే మనం సిమిలీ అంటాం. ఓకే, సిమిలీ. నెక్స్ట్ వన్ ఏంటి? మెటాఫోర్. చూడండి మీకు అక్కడ చూడండి ఎగ్జాంపుల్స్లో కూడా సిమిలీకి హీ రోడ్ లైక్ ఏ లయన్. లైక్ ఏ లయన్, లైక్ అంటే కంపేర్ చేయడం. హీ ఈజ్ వాకింగ్ లైక్ యాన్ ఎలిఫెంట్. లైక్ యాన్ ఎలిఫెంట్ అనేది సిమిలీ అవుతుంది, అంటే ఎలిఫెంట్లా నడుస్తున్నాడు. హర్ ఫేస్ ఈజ్ యాజ్ వైట్ యాజ్ స్నో. యాజ్ వైట్ యాజ్ స్నో అవుతుంది. యాజ్, ఇప్పుడు యాజ్ లాంగ్ యాజ్ అంటాం కదా.
సో అలా కంపేర్ చేయడాన్ని లైక్ ఒకటి, యాజ్ ఒకటి, మన సిమిలీ అంటాం ఆ రెండటి. ఓకేనా? మీకు ఇక్కడ 2 ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి మనకి మెటాఫోర్. మెటాఫోర్ చూడండి, సెకండ్ వన్ లైఫ్ ఈజ్ ఎ జర్నీ, ఎంజాయ్ ద రైడ్. ఓకేనా? రైట్. In the above sentence, the word journey is used to describe the compare and the word life. Such words are called metaphors. ఇక్కడ ఎలా ఉందంటే లైఫ్ ఈజ్ ఎ జర్నీ, ఎంజాయ్ ద రైడ్. అక్కడ జర్నీని ఎలా కంపేర్ చేశాడంటే, సారీ, కంపేర్ ద వర్డ్ లైఫ్, జర్నీని లైఫ్తో కంపేర్ చేశాడు. లైఫ్ ఈజ్ ఎ జర్నీ, ఎంజాయ్ ద రైడ్. సో సచ్ వర్డ్స్ ఆర్ metaphors. They are used to show that two things have the same qualities. They make a description more powerful. So ఇంకా మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు చూడండి. రుద్రమదేవి was a lioness in battle. Right, sorry. రుద్రమదేవి was a lioness in battle. లయన్ అంటే మనం మేల్ అంటాం, లయన్ అంటే మేల్, లైనస్ అంటే ఫీమేల్, మస్క్యులన్ ఫెమినన్. బి చూడండి, her home was a prison. హర్ హోమ్ వాజ్ ఏ ప్రెజెంట్. వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళ ఇంటి జైల్లో ఉంది. వాళ్ళు లోపల కూర్చుంటే మనకి కొంతమంది చూడండి ఒక్కోసారి మనం వచ్చేసాడు బాబు నసగాడు అని అనుకుంటూ ఉంటాం. సో అవి మెటాఫోర్ అనమాట. వీడు వచ్చాడు ఇంక వీడితో బుర్ర తినేస్తాడు బాబు, బుర్ర తినేస్తాడు. సో ఇవన్నీ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, అవన్నీ మెటాఫోర్స్లోకి వస్తాయి. హీ ఫైట్స్ లైక్ ఏ లయన్ అన్నాం అనుకోండి, అలా. సో లైక్ యాజ్ కాకుండా రుద్రమదేవి వాజ్ ఎ లైనస్ ఇన్ బ్యాటిల్, హర్ హోమ్ వాజ్ ఎ ప్రిజన్. వాళ్ళ ఇల్లు జైల్లో ఉంది, ఆమె ఇల్లు. సో అలాంటి వాటిని మనం మెటాఫోర్ అంటాం. మెటాఫోర్ అంటే ఇక్కడ సిమిలీ కంపారిజన్, మెటాఫోర్ కంపారిజన్. మీకు అర్థమైందా? ఇక్కడ చూడండి, సిమిలీ మెటాఫోర్ కంపారిజన్. కాకపోతే సిమిలీలో మనం యాజ్ లైక్ యూజ్ చేస్తాం, కానీ మెటాఫోర్లో ఏంటంటే మనం డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేస్తాం ఎలా ఉందో. అర్థమైంది? యాజ్ లైక్ యూజ్ చేయం మెటాఫోర్లో. రెండు కంపారిజనే. ఓకేనా? సో రెండు కంపారిజనే, కాకపోతే సిమిలీ అంటే అనేటప్పటికి లైక్ యాజ్ యూజ్ చేస్తాం. మెటాఫోర్కి ఏం యూజ్ చేస్తాం? డైరెక్ట్గా ఏంటంటే వాళ్ళు ఇల్లు జైల్లో ఉంది, అలా డైరెక్ట్ లైక్ యాజ్ యూజ్ చేయం, మళ్ళీ మెటాఫోర్కి వస్తున్నారు వచ్చేటప్పటికి. ఓకేనా? నెక్స్ట్ పెర్సోనిఫికేషన్ చూడండి. స్ప్రింగ్ హ్యాస్ ఫర్గెటెన్ హిస్ గార్డెన్. పెర్సోనిఫికేషన్ అంటే మీకు మీనింగ్ ఏం చెప్పాలంటే గివింగ్ లైఫ్ టు ద నాన్ లివింగ్ థింగ్స్. గివింగ్ లైఫ్ టు ద నాన్ లివింగ్ థింగ్స్. సో పెర్సోనిఫికేషన్ చూడండి, giving life to the non-living things. అంటే దీని మీనింగ్ ఏమొస్తుంది? గివింగ్ లైఫ్ టు ద నాన్ లివింగ్ థింగ్స్. గివింగ్ లైఫ్ టు ద నాన్ లివింగ్ థింగ్స్. సో అంటే ఇప్పుడు ఒక ట్రీ ఉంది, యాక్చువల్గా ట్రీ కదలదు, కానీ ట్రీని దేంతో ఎలా పోలుస్తామంటే లివింగ్ థింగ్ కింద పోల్చామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విండ్ వచ్చింది అనుకోండి, ఒక బ్రీజ్, ఒక గాలి వేసింది అనుకోండి. గాలి వేసినప్పుడు ఏంటంటే పోయిట్ ఎలా చెప్తాడంటే, మీకు రస్కిన్ బాండ్ చిల్డ్రన్స్ పోయిన రాయడంలో చాలా ఫేమస్ అనమాట. రస్కిన్ బాండ్ ఏం చెప్తాడంటే, ఆయన ఒక ట్రీ ఉందనుకోండి, ట్రీ గాలి వేసింది అనుకోండి, ఆ ఆకులు కానీ ఆ కొమ్మ కానీ ఊగుతూ ఉంటుంది కదా, దాన్ని ఎలా చెప్తారంటే డాన్స్ చేస్తుంది అని చెప్తారు. అర్థమైందా? సో అంటే నడుస్తుంది, లివింగ్ థింగ్ అంటే లివింగ్ థింగ్ కింద చెప్పాడు. ఏంటి అది? నాన్ లివింగ్ థింగ్ యాక్చువల్గా. అవునా? ట్రీ అనేది నాన్ లివింగ్ థింగ్, కానీ అది డాన్స్ చేస్తుందని చెప్తాడు, కంపేర్ చేస్తాడు. వాటి నుంచి వచ్చి ఎయిర్ వచ్చినప్పుడు సౌండ్ వస్తుంది. మీకు అర్థమవుతుందా? ఎయిర్ వీచినప్పుడు సౌండ్ వస్తుంది, ఫాస్ట్ వినేటప్పుడు ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు ఒక సౌండ్ వస్తుంది. సో అలాంటి వాటికి గివింగ్ లైఫ్ టు ద నాన్ లివింగ్ థింగ్స్. సో కదలలేని వాటికి కదిలేటట్టుగా చెప్పడాన్ని మనం పెర్సోనిఫికేషన్ అంటాం. అర్థమైంది? ఇప్పుడు పెర్సోనిఫికేషన్ అంటే మెటాఫోర్ అంటే అర్థమైందా? మెటాఫోర్ అయినా సిమిలీ అయినా కంపారిజన్, రెండు కంపేర్ చేయడమే.
కాకపోతే సిమిలీకి వచ్చి లైక్ యాజ్ యూస్ చేస్తాం, కానీ మెటాఫోర్లో డైరెక్ట్గా చెప్తాం. హీ లుక్స్ లైక్ అన్నాం అనుకో, లైక్ యూస్ చేస్తే సిమిలీ. హీ వాక్స్ అన్ ఎలిఫెంట్. హీ వాక్స్ అన్ ఎలిఫెంట్ అంటే అది మెటాఫోర్. హీ వాక్స్ లైక్ అన్ ఎలిఫెంట్ అంటే అది సిమిలీ. అర్థమవుతుందా? లైక్ యూస్ చేస్తే సిమిలీ. ఎక్కడ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటాం మీకు, అర్థమైందా? పర్సోనిఫికేషన్ అంటే గివింగ్ లైఫ్ టు ద నాన్ లివింగ్ థింగ్స్. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. ద స్టార్స్ డాన్స్డ్ ప్లేఫుల్లీ ఇన్ ద మూన్ లైట్ స్కై. చూసారా? స్టార్స్ లివింగ్ థింగ్సా నాన్ లివింగ్ థింగ్సా? నాన్ లివింగ్ థింగ్స్. సో దాన్ని ఎలా చేశారంటే డాన్స్ ప్లేఫుల్ ఇన్ ద మూన్ లైట్ స్కై. సో మూన్ లైట్ స్కైలో డాన్స్ చేస్తున్నాడు చెప్పాడు. ద స్నో కవర్డ్ ఆఫ్ ద గ్రాస్ విత్ హర్ గ్రేట్ వైట్ క్లాత్. మంచు ఏం చేసిందంటే మంచు దుప్పటి వేసుకుని అదే ఒక క్లాక్ ఒక కోట్ వేసుకున్నాడు చెప్తున్నాడు. ఓకే, దట్ ఈస్ ద కాంప్రహెన్షన్, ద గార్డెన్ విత్ ఇన్. సో నెక్స్ట్ మీకు మనకి ఇక్కడ మనకి వొకాబులరీ చూద్దాం. ద సెల్ఫిష్ జైంట్లో యూనిట్ 3లో సెల్ఫిష్ జైంట్లో ఉన్న వొకాబులరీ గ్రామర్ చూద్దాం. చూడండి, ఓకే. సో ఇప్పుడు ద సెల్ఫిష్ జైంట్లో ఉన్న యూనిట్ 3లో ఉన్న సెల్ఫిష్ జైంట్ పార్ట్ 2లో ఉన్న గ్రామర్ చూద్దాం. చూడండి, పేజ్ నెంబర్ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 44. Look at the following underlined phrases taken from the text and now know the meaning. First one ఏమి ఇచ్చాడంటే ఇక్కడ peach trees that in the spring time broke out into the delicate blossom. In the above sentence the phrase broke out means to come out. అంటే broke out అంటే వస్తున్నాయి అని చెప్తున్నాడు. అప్పుడే ఏంటవి స్ప్రింగ్ టైంలో డెలికేట్ బ్లాసమ్స్, అప్పుడప్పుడే ఫ్లవర్స్ అంటే పూలు పూస్తున్నాయి అన్నట్టుగా చెప్పాడు. Refer to a dictionary and find out the phrasal verbs beginning with the break. Use them in your own sentences. అంటే బ్రేక్ యూస్ చేసి phrasal verbs అనేవి రాయాలి. phrasal verbs అంటే మీనింగ్స్ ఏంటి? phrasal verbs అంటే అవి కూడా ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఇట్ గివ్స్ మీనింగ్ బట్ నాట్ కంప్లీట్ సెన్స్. సో కంప్లీట్ సెన్స్ ఇవ్వవు, మీనింగ్ ఇస్తాయి బట్ నాట్ కంప్లీట్ మీనింగ్. ఓకేనా? అలాంటి వాటిలో మనం phrasal verbs అంటాం. ఫస్ట్ వన్ చూడండి, మీకు అక్కడ బ్రేక్ యూస్ చేసే రాయమన్నాడు. ఏలో 4 ఇచ్చాడు, బిలో 4 ఇచ్చాడు. ఓకే, ఏలో చూడండి ఫస్ట్ వన్ ఏమొస్తుందంటే బ్రేక్ డౌన్ రాయొచ్చు. ఇంకేమన్నా రాయచ్చా? బ్రేక్ ఇన్, బ్రేక్ ఆఫ్, బ్రేక్ అవుట్. ఓకే, సో మనకు బ్రేక్ డౌన్ రాయొచ్చు, బ్రేక్ ఇన్, బ్రేక్ ఆఫ్, బ్రేక్ అవుట్. బిలో చూడండి, పిక్అవుట్ సమ్ మోర్ phrasal verbs ఫ్రమ్ ద ప్లే ద సెల్ఫిష్ జైంట్. సో లెసన్ నుంచి మనం తీసుకోమంటున్నాడు ఒక 4 phrasal verbs. phrasal verbs ఏమొస్తాయంటే మనకి నాక్ డౌన్ ఒకటి తీసుకోవచ్చు లెసన్ నుంచి అయితే. ఇంకా ఏం చేస్తారంటే క్రీప్ ఇన్ అని ఉంటుంది. క్రీప్ ఇన్ అంటే లోపలికి రావడం. హోల్ నుంచి చిల్డ్రన్ లోపలికి వచ్చారు, వాళ్ళకున్న హోల్ నుంచి. సో నాక్ డౌన్, క్రీప్ ఇన్, పుట్టప్, రన్ అవే. అర్థమవుతుందా? సో ఇవి మనకి phrasal verbs లెసన్ నుంచి. ఫస్ట్ ఏలో మనం తీసుకోమంది ఓన్గా తీసుకోమన్నాడు బ్రేక్ యూస్ చేసి, తర్వాత లెసన్ నుంచి తీసుకోమన్నాడు. సెకండ్ రోమన్ చూడండి, రీడ్ ద అండర్లైన్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ టేకెన్ ఫ్రమ్ ద టెక్స్ట్. దిస్ ఈజ్ ఎ డిలైట్ఫుల్ స్పాట్. డిలైట్ అంటే మీనింగ్ ఏమొస్తుంది? హ్యాపీ. డిలైట్ అంటే హ్యాపీ కానీ ప్లెజెంట్ అంటే హ్యాపీని. సో దానికి ఆపోజిట్ వర్డ్ ఏమొస్తుందంటే గ్లూమీ. సో గ్లూమీ అని వస్తుంది. పిక్ అవుట్ ద అండర్లైన్స్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్స్ ఫ్రమ్ ద ప్లే అండ్ యూజ్ దెమ్ ఇన్ యువర్ ఓన్ సెంటెన్స్. నోబడీ లైక్స్ టు బీ ఇన్ హెల్. హెల్ అంటే నరకం. సో హెల్ అంటే నరకం కాబట్టి ఆపోజిట్ వర్డ్ ఏమొస్తుంది? ప్యారడైజ్. ప్యారడైజ్ అంటే స్వర్గం. సో ఇప్పుడు ప్యారడైజ్ యూజ్ చేసి మనం ఓన్ సెంటెన్స్ రాయాలి. నోబడీ లైక్స్ టు బీ ఇన్ హెల్ అని ఇచ్చాడు. హెల్కి అండర్లైన్ చేసి హెల్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? ప్యారడైజ్. అంటే ఎవ్రీబడి లైక్స్ టు బీ ఇన్ ప్యారడైజ్. అక్కడ నోబడి అన్నాడు. నోబడి ఎవరు నరకంలో ఉండడానికి ఇష్టపడరు. సో ఎవ్రీబడి లైక్స్ టు బీ ఇన్ ప్యారడైజ్.
స్వర్గంలో ఉండడానికి ఇష్టపడతారు అందరూ. యూ షుడ్ బి బీవేర్ ఆఫ్ యువర్ ఫో. ఫో అంటే ఇక్కడ శత్రు అని, ఎనిమి అంటే ఏంటి, సినోనిమ్ అది. ఎఫ్ఓఈ అంటే ఫో అంటే ఎనిమి, అది సినోనిమ్. కానీ మనకి ఇక్కడ అడిగింది ఏంటి, యాంటోనిమ్. యాంటోనిమ్ అంటే ఫో అంటే శత్రువు, ఎనిమి. ఎనిమికి ఆపోజిట్ వర్డ్ ఏమొస్తుంది, ఫ్రెండ్, అంతే కదా. ఫ్రెండ్ కానీ మేట్ కానీ, ఎంఏటి మేట్ అని కూడా ఫ్రెండే, ఓకేనా. ఇక్కడ మనం ఎలా రాయొచ్చు అంటే ఏ ఫ్రెండ్ ఈజ్ నీడ్ ఇన్ డీడ్, ఓకే, అలా రాయొచ్చు. థర్డ్ వన్ చూడండి, ఇట్ స్టార్టెడ్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే కొండపోత వర్షం ఉంటాం కదా, ఎక్కువ వర్షం పడితే క్యాట్స్ అండ్ డాగ్స్ అంటాం, అలా కంపేర్ చేస్తాం, ఓకేనా. ఇట్ స్టార్టెడ్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటారు. మీరు ఇంగ్లీష్ మూవీస్ చూస్తే క్యాట్స్ అండ్ డాగ్స్ అని కొన్ని టైమ్స్లో యూస్ చేస్తాం. రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే హెవీగా పడుతుందండి వర్షం, అర్థమవుతుందా. సో ఇప్పుడు స్టార్టెడ్కి ఆపోజిట్ వర్డ్ ఏమొస్తుంది, స్టార్టెడ్ స్టాప్ కానీ ఇంకేమైనా రాయొచ్చా. స్టార్టెడ్ అంటే స్టార్ట్ అయ్యండి. సీజ్డ్ కూడా రాయొచ్చు కదా, సీజ్డ్ అంటే ఆగిపోవడమే, సీజ్డ్. సో ఓకే, ద కంపెనీ స్టాప్డ్ ఆర్ సీజ్డ్. స్టాప్డ్ రాయండి, స్టాప్ కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. ద కంపెనీ సీజ్డ్ ట్రేడింగ్ ఇన్ దిస్ ఇయర్. సో ఈ ఇయర్లో కంపెనీ అనేది ట్రేడింగ్ చేయడం మానేసింది. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ చూడండి, షీ అన్కవర్డ్ హెర్ హెడ్ ఆఫ్టర్ షీ కేమ్ అవుట్ ఆఫ్ ద టెంపుల్. అన్కవర్డ్ అని ఉంది, అన్కవర్డ్కి ఆపోజిట్ వర్డ్ ఏమొస్తుంది, కవర్డ్. అన్కవర్డ్, కవర్డ్. సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు మనం, ద వాల్స్ వర్ కవర్డ్ విత్ ద పిక్చర్స్, ఓకేనా. ద గార్డెన్ విత్ కవర్డ్ విత్ ద వాల్, ఓన్గా రాసుకోవచ్చు. ద గార్డెన్ విత్ కవర్డ్ విత్ ద వాల్. సో వాల్ కట్టాడు కదా సఫిషియెంట్, సో అది కూడా రాసుకోవచ్చు లెసన్ నుంచి. ఫిఫ్త్ వన్ చూడండి, దిస్ ఈజ్ ద నియరెస్ట్ షాప్ టు మై హౌస్. నియరెస్ట్ అంటే దగ్గర. సో ఇప్పుడు ఆపోజిట్ వర్డ్ ఏమొస్తుంది, ఫార్తెస్ట్, ఓకే. నియరెస్ట్ ఈ షాప్ నాకు దగ్గరగా ఉంది. ఇప్పుడు ఫారెస్ట్ అంటే ఏం రాయొచ్చు, వై త్రో ద, ఏం రాయొచ్చు. సో యాజ్ ఇట్ ఈజ్ ఆ ఎగ్జాంపుల్ని యూస్ చేసి అక్కడ నియరెస్ట్ ప్లేస్లో ఫార్తెస్ట్ పెట్టి రాసేయచ్చు. దిస్ ఈజ్ ద ఫార్తెస్ట్ షాప్ టు మై హౌస్, అలా కూడా రాయొచ్చు. ఇది దూరంగా ఉన్న, ఇది మా ఇంటికి దూరంగా ఉన్న షాపు, ఓకే. థర్డ్ రమన్ చూడండి, లుక్ ఎట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ టేకెన్ ఫ్రమ్ ద టెక్స్ట్. ఐ హియర్డ్ ద చిల్డ్రన్ విస్పరింగ్ అవుట్ సైడ్. సో విస్పరింగ్ అంటే స్పీకింగ్ క్వైట్లీ, స్లోగా మాట్లాడుకోవడం. సో అలాగే ఇక్కడ మనకి మ్యాథ్స్లో ఫాలోయింగ్ ఇచ్చారు, కాలం ఏ, కాలం బి. సో కాలం ఏలో కొన్ని వర్డ్స్ ఇచ్చారు, కాలం బిలో వాటికి సూటబుల్ అయ్యేది మ్యాచ్ చేయమని అడుగుతున్నాడు. సో ఫస్ట్ వన్ చూడండి, స్క్రీమ్ అని ఉంది. స్క్రీమ్ అంటే ఏమొస్తుంది మనకి, గివ్ ఏ లౌడ్ క్రై. విస్పర్ అంటే ఏమొస్తుంది, స్పీక్ క్వైట్లీ. నెక్స్ట్ YELL అంటే ఏమొస్తుంది మనకి, షౌట్ లౌడ్లీ, అంతేనా, షౌట్ లౌడ్లీ. రోర్ అంటే ఏమొస్తుంది, ఏ కంటిన్యూస్ లౌడ్ నాయిస్. గ్రోన్ అంటే ఏమొస్తుంది, ఏ లాంగ్ డీప్ సౌండ్. వీప్ అంటే క్రై, ఏడవడం. నెక్స్ట్ స్ట్రిక్ అంటే ఏ లౌడ్ హై షౌట్. నెక్స్ట్ బ్యాబిల్ అంటే మెనీ పీపుల్ స్పీకింగ్ ఎట్ ఏ టైం. బ్యాబిల్ అంటే అదే కదా వస్తుంది. వెయిల్. నెక్స్ట్ 9th వన్, వెయిల్కి ఏమొస్తుంది, వెయిల్కి ఏమొస్తుంది, గివ్ ఏ లౌడ్ క్రై. సాఫ్ట్ క్వైట్ వాయిస్, డిఫికల్ట్ టు హియర్. వెయిట్. నెక్స్ట్ ట్విట్టర్కి ఏమొస్తుంది మరి, కంటిన్యూస్ షార్ట్ సౌండ్స్, ఓకేనా. మ్యాచ్ ద ఫాలోయింగ్. ట్విట్టర్ అంటే కంటిన్యూస్ షార్ట్ సౌండ్స్, దట్ ఈస్ ద మ్యాచ్ ద ఫాలోయింగ్. నెక్స్ట్ వన్ చూడండి, చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఫర్ ద అండర్లైన్ వర్డ్. అండర్లైన్ వర్డ్కి కరెక్ట్ మీనింగ్ చేయమన్నా. ట్రెస్పాసెస్ అంటే ఏం చెప్పుకున్నాం మనం,
పర్మిషన్ లేకుండా ఎంటర్ అవ్వడం. సో కరెక్ట్ మీనింగ్ ఏమొస్తుంది, ఆప్షన్ ఏమొస్తుంది, ది పర్సన్స్ హూ ఎంటర్ ద ప్రెమిసెస్ వితౌట్ పర్మిషన్. ప్రెమిసెస్ అంటే సరౌండింగ్స్ అని చుట్టుపక్కల వస్తుంది, ప్రెమిసెస్ అన్న సరౌండింగ్ అన్న రెండు ఒకటి, ఓకేనా. వితౌట్ పర్మిషన్తో రావడం. సెకండ్ వన్ చూడండి, ద జైంట్ వాజ్ వ్రాప్డ్ ఇన్ ఫర్స్ అండ్ రోర్డ్ ఆల్ డే అబౌట్ ద గార్డెన్. రోర్డ్ అంటే ఏమొస్తుంది, రోర్, మేడ్ ఏ లౌడ్ నాయిస్ విత్ యాంగర్. ఏ థర్డ్ వన్, there are 12 peach trees that is springtime broke out into a delicate blossoms. Blossoms ante meaning em ostundi, flowers. He rattled on the roof the whole day. Rattle meaning em ostundi, made a serious sounds. Okay, next one చూడండి, మనకి ఇక్కడ గ్రామర్ ఇచ్చాను. మీకు ఇక్కడ గ్రామర్ లో మనకి జిరెంట్స్ అని ఉన్నాయి. జిరెంట్స్ అంటే ఏం లేదండి, జిరెంట్స్ అంటే V1 ప్లస్ ఐఎన్జి, V1 ప్లస్ ఐఎన్జి, V4, నథింగ్ బట్ V4, ఓకే. V1 ప్లస్ అంటే వెర్బ్ కి ఐఎన్జి ఫామ్ ఉన్నది మనకి జిరెంట్ అవుతుంది. జిరెంట్స్ అంట, జిరెంట్స్ అంటే ఇన్ఫార్మ్స్ ఉంటాయి వెర్బ్ కి, అర్థం అవుతుందా? వాటిని ఏమంటాం మనం, జిరెంట్స్. ఓకే, ఇక్కడ మనకి చూడండి, ప్రెజెంట్ పార్టిసిపుల్ కి మీకు జిరెంట్స్, అక్కడ జిరెంట్స్ కి కొన్ని మీనింగ్ ఇచ్చారు. స్విమ్మింగ్ ఈజ్ ఎ గుడ్ ఫర్ హెల్త్. ఐఎన్జీ ఫార్మ్ ఈజ్ ద ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ కాల్డ్ ఎ ప్రెజెంట్ పార్టిసిపుల్. ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కంటిన్యూస్ టెన్సెస్ ఆఫ్టర్ వెర్బ్స్ ఆఫ్ పెర్సెప్షన్ సచ్ యాజ్ సీ, హియర్, నాయిస్, నోటీస్ అండ్ వాచ్. అక్కడ మీకు ఫస్ట్ సెంటెన్స్ సెకండ్ సెంటెన్స్ ఇచ్చారు. హీ ఈజ్ స్విమ్మింగ్ ఇన్ ఏ పూల్. Swimming is a good for health. Okay. I saw him crossing the road. Didn't you hear the cat meowing? Okay, right. So gerund అంటే V1 plus ing అనుకున్నాం కదా. సో దీన్నే gerund తో పాటుగా మనకి present participle అని ఉంటుంది. present participle. సో ప్రెజెంట్ పార్టిసిపుల్ అన్న స్ట్రక్చర్ ఏమొస్తుందంటే V1 ప్లస్ ఐఎన్జి. దీనికి డిఫరెన్స్ ఏంటంటే జిరెంట్ అంటే V1 ప్లస్ ఐఎన్జీ, ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటే V1 ప్లస్ ఐఎన్జీ. సో డిఫరెన్స్ ఏంటంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చూడండి, హీ ఈజ్ స్విమ్మింగ్ ఇన్ ఏ పూల్. స్విమ్మింగ్ అంటే ఈత కొడుతూ ఉన్నాడు, అవునా. సో స్విమ్మింగ్ ఇన్ ఏ పూల్ అనేది, స్విమ్మింగ్ ఇన్ ఏ పూల్ అది ప్రెజెంట్ పార్టిసిపుల్ అవుతుంది. ఇక్కడ స్విమ్మింగ్ ఏంటంటే ప్రెజెంట్ పార్టిసిపుల్ అవుతుంది ఫస్ట్ సెంటెన్స్. సెకండ్ సెంటెన్స్ ఏంటి, స్విమ్మింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. అక్కడ మీకు ఒక స్విమ్మింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అంటే మీకు అక్కడ అడ్వైజ్ ఇస్తున్నట్టే కదా, అడ్వైజ్ ఇస్తున్నాడు ఇవ్వట్లేదా, అడ్వైజ్ ఇస్తున్నాడు. సో అడ్వైజ్ ఇస్తున్నాడు కాబట్టి దాన్ని మనం జిరెంట్స్ అంటాం. V1 ప్లస్ ఐఎన్జీ ప్రతి చోట వచ్చేది జిరెంట్ అవ్వదు. ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటే ఒక వెర్బ్లా ఉంటుంది, ఒక వెర్బ్ ఫామ్ అనుకోండి. హీ ఈజ్ స్విమ్మింగ్ ఇన్ ఏ పూల్, స్విమ్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏంటి, స్విమ్మింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. స్విమ్మింగ్ అనేది హెల్త్కి మంచిది, ఒక అడ్వైజ్ అనుకోండి, ఓకేనా. నెక్స్ట్ చూడండి, మీకు కిందన హీ లైక్స్ స్విమ్మింగ్ అని ఉంది. హీ లైక్స్ స్విమ్మింగ్, హీ ఈజ్ ఫాండ్ ఆఫ్ స్విమ్మింగ్. డిఫరెన్స్ ఏమొస్తుంది, లైక్కి ఫాండ్ ఆఫ్కి. లైక్ అంటే ఇష్టమని, అవునా. హీ లైక్స్ స్విమ్మింగ్, హీ లైక్స్ స్విమ్మింగ్, హీ ఈజ్ ఫాండ్ ఆఫ్ స్విమ్మింగ్. రెండు ఒకటే మీనింగ్, లైక్ అన్న ఫౌండ్ ఆఫ్ అన్న ఒకటే, కాకపోతే ఏంటంటే మనం సిచ్యువేషన్ బేస్ చేసుకుని యూజ్ చేస్తాం, అర్థమవుతుందా. మీరు ఇక్కడ ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటే ఒక వెర్బ్లా యాక్ట్ చేస్తుంది, అర్థమవుతుందా. జిరెంట్ అంటే వెర్బ్లా కాదు, V1 ప్లస్ ఐఎన్జీ, V1 ప్లస్ ఐఎన్జీ ఉంటుంది సెంటెన్స్లో, ఓకేనా. ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటే ఒక వెర్బ్ ఫామ్ అనుకోండి, అర్థమవుతుందా. V1 ప్లస్ ఐఎన్జీ అంటే వెర్బ్ ఫామ్. ఇక్కడ మీకు కొన్ని చూడండి, ఐడెంటిఫై ద జిరెంట్స్ అండ్ ప్రెజెంట్ పార్టిసిపుల్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ద నార్త్ విండ్ సీజ్డ్ రోరింగ్. ద నార్త్ విండ్ సీజ్డ్ రోరింగ్ అంటే అక్కడ రోరింగ్ అనేది ఏమవుతుంది చెప్పండి, రోరింగ్ అనేది వెర్బ్ అక్కడ. ద చైల్డ్ డిడ్ నాట్ సీ ద జైంట్ కమింగ్. జైంట్ కమింగ్, కమింగ్ అనేది అండర్లైన్ చేసుకోండి, రోరింగ్ అండర్లైన్ చేయొచ్చు. సో కమింగ్ అనేది ఏమవుతుంది,
కమింగ్ కూడా ప్రెసెంట్ పార్టిసిపుల్. థర్డ్ వన్ చూడండి, ఐ హర్డ్ ద చిల్డ్రన్ విస్పరింగ్ అవుట్ సైడ్ ద వాల్ ఆన్ దేర్ వే టు స్కూల్. విస్పరింగ్ అండర్లైన్ చేస్తే అదేమొస్తుంది అక్కడ మనకి, జిరెంట్సా ప్రెసెంట్ పార్టిసిపుల్ అవుతుందా? చిల్డ్రన్ విస్పరింగ్ అవుట్ సైడ్ ఏమొస్తుంది? ఐ హర్డ్ ద చిల్డ్రన్ విస్పరింగ్. ప్రెసెంట్ పార్టిసిపుల్. వై ఈస్ ద స్ప్రింగ్ సో లేట్ ఇన్ కమింగ్? లేట్ ఇన్ కమింగ్. సో కమింగ్ అనేది అక్కడ. ఓకే. ఫిఫ్త్ వన్, వాకింగ్ మేక్స్ యూ హెల్దీ. సో వాకింగ్ ఆల్సో జిరెంట్స్. ఓకేనా? సో జిరెంట్స్ ప్రెసెంట్ పార్టిసిపుల్. రెండింటికి స్ట్రక్చర్ ఒకటే, కాకపోతే ఇది వర్క్ ఫామ్ అన్నమాట ప్రెసెంట్ పార్టిసిపుల్. సో నెక్స్ట్ వన్ చూడండి, రైటింగ్. ట్రెస్పాసర్స్ విల్ ప్రాసిక్యూటెడ్. రైట్ సిమిలర్ వన్ ఆన్లైన్ నోటీసెస్ దట్ యు మే ఫైండ్ ఇన్ ద ఫాలోయింగ్ ప్లేసెస్. హాస్పిటల్స్. సో అక్కడ సైన్స్ రాయమన్నాడు. ట్రెస్పాసర్స్ అని రాశారు కదా జైంట్. హాస్పిటల్స్లో సైన్స్ ఏమని రాస్తారు మీకు? మ్యాక్సిమం హాస్పిటల్లో సైలెన్స్గా ఉండమని రాస్తారు, అవునా? సో హాస్పిటల్స్ దగ్గర పక్కన బ్లాంక్లో ప్లీజ్ బీ సైలెన్స్ అని రాయొచ్చు. నెక్స్ట్ బ్యాంక్స్లో ఏం రాయొచ్చు? బ్యాంక్స్లో మనకి ఏ సైన్స్ రాస్తారు అంటే నోటీస్ బోర్డ్స్ పెడతాం కదా, హాస్పిటల్లో బీ సైలెన్స్ అని రాస్తాం, హాస్పిటల్లో సైలెన్స్ ఉండమని రాస్తారు. మరి బ్యాంక్స్లో ఏమని రాస్తారు? ఏమని రాస్తాం మనం? ఓకే, ఫోన్స్ నాట్ అలౌడ్ రాసుకోవచ్చు. పబ్లిక్ ప్లేసెస్లో ఏం రాస్తాం? నో స్మోకింగ్. స్కూల్స్ దగ్గర ఏం రాస్తాం? స్కూల్స్ జోన్లో స్కూల్స్ దగ్గర ఏం రాస్తాం? స్కూల్స్లో సైన్ బోర్డ్స్లో ఏం రాస్తామంటే అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ అంటే అక్కడ అడ్మిషన్స్ జరుగుతున్నాయి అనుకోవచ్చు. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. అట్ హోమ్ అంటే ఏమైనా రాస్తాం? నో పార్కింగ్ రాస్తాం. ఇంకేమైనా రాయచ్చా? అదే డాగ్స్ ఉంటే ఏమైనా రాస్తారు? బీవేర్ ఆఫ్ డాగ్స్. అవునా? కొంతమంది అందరూ డాగ్స్ పెంచుకోలేండి, డాగ్స్ ఉన్న వాళ్ళు ఇంట్లో మాత్రం బీవేర్ ఆఫ్ డాగ్స్ అంటే ఇక్కడ కుక్కలు ఉన్నాయి జాగ్రత్త, లేదంటే నో పార్కింగ్ అని రాస్తాం. ఓకే, దట్ ఈస్ ద సైన్స్ ఆఫ్ ది వన్ లైన్ నోటీసెస్. ఓకే, సో మీకు యూనిట్ 3లో ఉన్న గ్రామర్ అండ్ వొకాబులరీ కంప్లీట్ చేసాం. ఓకే, మనకి జిరెంట్స్ ప్రెసెంట్ పార్టిసిపుల్ గుర్తుపెట్టుకోండి. ప్రెసెంట్ పార్టిసిపుల్ అంటే V1 + ing. ఓకేనా? వెర్బ్ లాగా యాక్ట్ చేస్తాయి. సో ఇవి ఏంటంటే ఒక అడ్వైస్ లాగా ఉంటాయి, క్లియర్గా అర్థం అవుతుంది. ఓకేనా? ఓకే, దిస్ ఈస్ ద టుడేస్ క్లాస్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.